ప్రెజెంట్ మార్కెట్‌లో ఎలక్ట్రికల్ వెహికల్స్ యూజర్ సంఖ్య రోజు రోజుకి భారీగా అయితే పెరుగుతుంది. దానికి రీజన్ మీ అందరికీ తెలిసిందే పెట్రోల్ రేట్స్ అనేవి భారీగా పెరగడం వల్ల. సో, అందరూ కూడా ఎక్కువగా ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేవి కొనడానికి ఇష్టపడుతూ అయితే ఉన్నారు. సో, అందరూ ఎలక్ట్రికల్ వెహికల్స్ వైపు చూడటం వల్ల కాంపిటీషన్ అనేది బాగా అయితే పెరిగిందని చెప్పొచ్చు ఎలక్ట్రికల్ వెహికల్స్‌లో గనుక చూసుకుంటే. సో, ఈ కాంపిటీషన్‌ని తట్టుకోవడం కోసం కంపెనీలన్నీ కూడా కొత్త కొత్త వేరియంట్స్ అనేవి మార్కెట్‌లోకి రిలీజ్ అయితే చేస్తున్నాయి. ఇప్పుడు మనకి బజాజ్ కంపెనీ కూడా ఒక కొత్త వేరియంట్ అయితే మనకి మార్కెట్‌లోకి ఇంట్రొడ్యూస్ అయితే చేసింది. ఆల్రెడీ మనకి బజాజ్ కంపెనీ నుంచి 2 వెహికల్స్ అనేవి మనకి మార్కెట్‌లో అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. ఒకటి ప్రీమియం వేరియంట్ అలాగే ఒకటి అర్బన్ వేరియంట్ 2 అయితే మనకి అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. ఇప్పుడు బేస్ వేరియంట్ పేరుతో మనకి ఇంకొక కొత్త వేరియంట్ మనకి మార్కెట్‌లోకి ఇంట్రొడ్యూస్ చేసింది. సో, దీని యొక్క రేంజ్ ఏంటి, బ్యాటరీ కెపాసిటీ ఎంత ఉంటుంది, దీని యొక్క టాప్ స్పీడ్ ఎంత, ప్రైస్ ఎంత, ఇలా ఎవ్రీథింగ్ కూడా మీకు వన్ బై వన్ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు ఈ స్కూటీ అనేది పర్చేస్ చేద్దామని చూస్తుంటే కనుక ఇది ఒక కంప్లీట్ క్లారిటీ వీడియో అవుతుంది కాబట్టి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోలో నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఈ స్కూటీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ స్కూటీ యొక్క లుక్స్ అలాగే డిజైన్ అలాగే బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే లుక్స్ పరంగా మనకి మంచి ఐ క్యాచీ లుక్స్ తో ఈ స్కూటీ అనేది రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ డిజైన్ గురించి మాట్లాడుకున్నట్టయితే బజాజ్ చేతక్ అర్బన్ వేరియంట్ కానీ ప్రీమియం వేరియంట్ కానీ ఏదైతే డిజైన్ లో ఉందో సేమ్ అదే డిజైన్ ని ఈ బజాజ్ చేతక్ బేస్ వేరియంట్ లో కూడా తీసుకురావడం జరిగింది. సో, దీంట్లో ఏంటంటే కొంచెం అట్రాక్టివ్ గా ఉండేలా మనకి సైడ్ స్టిక్కరింగ్స్ అనేవి యాడ్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ దీని యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే సో బిల్డ్ క్వాలిటీ కూడా మనకి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ దీంట్లో అయితే ఆఫర్ చేయడం జరిగింది. ఫ్రంట్ మడ్ గార్డ్ అనేది కంప్లీట్ గా ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీని యూజ్ అయితే చేశారు. రిమైనింగ్ పార్ట్స్ లైక్ ఫ్రంట్ ప్యానల్స్ కానీ సైడ్ ప్యానల్స్ కానీ అన్ని కూడా మనకి కంప్లీట్ గా స్టీల్ తోనే రావడం జరుగుతుంది. సో, ఫైనల్ గా మొత్తానికి ఒక మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం ఫ్రంట్ గురించి చూసుకున్నట్టు మనకి టాప్ లో మిర్రర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇవి మనకి కంప్లీట్ గా మెటల్ తోనే ఆఫర్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇవి మనకి రొటేట్ అయితే అవుతున్నాయి అనమాట. సో, చూడడానికి మాత్రం చాలా క్యూట్ అయితే ఉన్నాయి మిర్రర్స్ అనేవి మంచి స్టైలిష్ లుక్స్ తో మనకి రావడం అయితే జరుగుతుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క లైటింగ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకుంటే లైటింగ్ డిపార్ట్మెంట్ లో అన్ని లైట్స్ కూడా కంప్లీట్ గా ఎల్ఈడి తోనే ఆఫర్ చేస్తున్నారు. హెడ్ ల్యాంప్ అనేది కంప్లీట్ గా రౌండెడ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ సెటప్ మన దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. హెడ్ ల్యాంప్ యొక్క డిజైన్ కూడా చూడడానికి చాలా యూనిక్ అయితే కనిపిస్తుంది. హెడ్ ల్యాంప్ లోపల కనుక చూసుకుంటే చేతక్ లోగో అయితే కనిపిస్తుంది. అలాగే రౌండెడ్ డిఎల్స్ యొక్క డిజైన్ కూడా మనకి చూడడానికి చాలా అట్రాక్టివ్ గా అయితే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ టర్న్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే టర్న్ ఇండికేటర్స్ కూడా కంప్లీట్ గా ఎల్ఈడి తో మనకి ఆఫర్ చేస్తున్నారు. మనకి సీక్వెన్షియల్ ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే కాదు, సో నార్మల్ ఇండికేటర్స్ అనమాట. సో, ఇవి మనకి చూడడానికి చాలా అంటే చాలా ప్రీమియం గా చాలా అట్రాక్టివ్ గా అయితే కనిపిస్తున్నాయి. అలాగే నెక్స్ట్ దీని యొక్క టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 90/90 12 ఇంచ్ ట్యూబ్లెస్ ఎలో వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో, ఫ్రంట్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో ఎటువంటి డిస్క్ బ్రేక్ అయితే ఉండదు. కంప్లీట్ గా డ్రమ్ బ్రేక్స్ దీంట్లో యూజ్ అయితే చేశారని చెప్పొచ్చు. దీంట్లో మనకి కంప్లీట్ గా సిబిఎస్ అనేది ఆఫర్ చేస్తున్నారు, అంటే కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో, దీని వల్ల మనకి బెటర్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ సింగిల్ సైడెడ్ లీడింగ్ లింక్ సస్పెన్షన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 160 mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. మన ఇండియన్ రోడ్స్ కి మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పొచ్చు. అలాగే దీని యొక్క కెరబ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే 134 kgs వెయిట్ తో మనకి ఈ స్కూటీ అనేది రావడం జరుగుతుంది. మరి ఎంత ఓవర్ వెయిట్ అయితే ఉండదు, లైట్ వెయిట్ గా ఉంటుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీంట్లో మనకి సైడ్ స్టాండ్ తో మాత్రమే రావడం జరుగుతుంది, ఎటువంటి సెంటర్ స్టాండ్ దీంట్లో లేదని చెప్పొచ్చు. సో, సైడ్ స్టాండ్ లో మనకి ఒక ఫీచర్ అనేది యాడ్ చేశారు. దీన్ని మనం న్యూట్రల్ లో ఉంచి సైడ్ స్టాండ్ వేసినట్టయితే కనుక మనకి యాక్సిలరేటర్ మనం తిప్పినా కూడా మనకి సో స్కూటీ అనేది కదలదన్నమాట. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క నీ స్పేస్ గురించి మాట్లాడుకుంటే నీ స్పేస్ కూడా మనకి స్పేసియస్ అయితే ఉందని చెప్పొచ్చు. మరి ఎంత ఓవర్ స్పేస్ అయితే లేదు కానీ సో కంఫర్టబుల్ గా అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఆఫ్ సెట్ మోనోషాక్ సస్పెన్షన్ అనేది బ్యాక్ సైడ్ తో ఆఫర్ చేస్తున్నారు. సో, బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క పిలియన్ ఫుట్ ప్యాక్స్ అయితే చూడొచ్చు. మనకి కంప్లీట్ గా ఫ్లోర్ బోర్డ్ లో మనకి అటాచ్ అయితే చేశారనమాట. సో, డిజైన్ పరంగా చాలా యూనిక్ అయితే డిజైన్ చేశారని చెప్పొచ్చు. ఇవి కూడా మనకి మంచి క్వాలిటీ అయితే ఫుట్ ప్యాక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఈ స్కూటీ యొక్క మోటార్ కెపాసిటీ అలాగే బ్యాటరీ యొక్క కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే మోటార్ వచ్చరికి కంప్లీట్ గా 4.2 kWh సైడ్ మౌంటెడ్ BLDC హబ్ మోటార్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్యాటరీ యొక్క కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 2.88 kWh IP67 రేటెడ్ లిథియం అయాన్ బ్యాటరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బ్యాటరీని ఫుల్ చార్జ్ చేయడానికి 6 hours టైం అయితే తీసుకుంటుంది. సో, చార్జర్ అనేది మనకి ఎక్స్టర్నల్ గా అయితే ప్రొవైడ్ చేస్తారు. సో, చార్జర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో, చార్జర్ కూడా మనం ఈజీగా అయితే క్యారీ చేయొచ్చు, ఎందుకంటే మనకి అండర్ సీట్ స్టోరేజ్ అనేది 21 లీటర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి అండర్ సీట్ స్టోరేజ్ అనేది ఎక్కువ ఉండడం వల్ల సో ఒక ఫుల్ ఫేస్ హెల్మెట్ అలాగే చార్జర్ కూడా మనం ఈజీగా అయితే క్యారీ అయితే చేయొచ్చు. సో, మనం 6 hours చార్జ్ చేసినట్టయితే కనుక ఈ స్కూటీని రేంజ్ ఎంత వస్తుందని మాట్లాడుకుంటే కంపెనీ అనేది 123 km అనేది రేంజ్ క్లెయిమ్ చేస్తుంది. అది కూడా మనం ఎక్కువ మోడ్లో రైడ్ చేసినట్టు, అంటే ఎక్కువ మోడ్ అంటే మీరు 40-50 అనేది అంటే మినిమం స్పీడ్ మీరు మెయింటైన్ చేసినట్టయితే కనుక 123 km రేంజ్ అనేది కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తుంది. బట్ రియాలిటీలో మనం ఒక 95 నుంచి 100 km రేంజ్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. సో, దీంట్లో రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయి, ఎక్కువ మోడ్ అలాగే స్పోర్ట్స్ మోడ్ అని చెప్పేసి 2 రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయి. రైడింగ్ మోడ్స్ బట్టి మనకి రేంజ్ అనేది మారుతుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని ఒక టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే కంపెనీ అనేది 63 km అనేది క్లెయిమ్ చేస్తుంది. బట్ ఈజీగా మనం 60
60 అనేది క్రాస్ అయితే చేయొచ్చు. ఒకవేళ మీకు ఎక్కువ టాప్ స్పీడ్ కావాలనుకుంటే దీంట్లో అర్బన్ వేరియంట్ కానీ ప్రీమియం వేరియంట్ కానీ అయితే ఉంటుంది. సో దాంట్లో మనకి 73 km/h మీరు టాప్ స్పీడ్ అచీవ్ చేయొచ్చు. ఎక్కువ టాప్ స్పీడ్ కావాలంటే మీరు ఆ వేరియంట్స్ అయితే చూస్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ దీని యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే సీట్ అనేది కంప్లీట్గా సింగిల్ లాంగ్ సీట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సీట్ యొక్క క్వశ్చనింగ్ అయితే మాత్రం చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది. సో అల్ట్రా స్మూత్ ఉందని చెప్పొచ్చు. చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది సీట్ అనేది. అలాగే బ్యాక్ సైడ్ క్లోజర్ గ్రాబుల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే దీంట్లో సీట్ కూడా మనకి హైడ్రాలిక్ సీట్ మనకి దీనిలో అయితే ఆఫర్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే మనం అండర్ సీట్ స్టోరేజ్ ఓపెన్ చేసినప్పుడు సీట్ అనేది వెంటనే అయితే పడిపోతుంది అనమాట. సో మెల్లమెల్లగా అయితే పడుతుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అలాగే దీంట్లో మనకి సింగిల్ క్యారీ హుక్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే గ్లో బాక్స్ అనేవి రెండైతే ప్రొవైడ్ చేస్తున్నారు. మీ దగ్గర ఏదైనా వాటర్ బాటిల్స్ కానీ ఫోన్స్ కానీ ఏదైనా యాక్సెసరీస్ ఉంటే సో సింపుల్ గా మీరు గ్లో బాక్స్ లో అయితే మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే హ్యాండిల్ బార్ స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో హై బీమ్ లో బీ స్విచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే లెఫ్ట్ సైడ్ సంబంధించిన టర్న్ ఇండికేటర్ స్విచ్ ఉంది. అలాగే కాల్ అలాగే మ్యూజిక్ కంట్రోల్ సంబంధించిన బటన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే హార్న్ అయితే ఉంది. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ గా చూసుకుంటే డి అని డ్రైవ్ మోడ్ అయితే ఉంది. అలాగే న్యూట్రల్ మోడ్ అయితే ఉంది. అలాగే రైట్ సైడ్ సంబంధించిన టర్న్ ఇండికేటర్ స్విచ్ అయితే ఉంది. అలాగే రివర్స్ మోడ్ కి సంబంధించిన ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మోడ్ అని ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ద్వారా మనం ఎకో మోడ్ అలాగే స్పోర్ట్స్ మోడ్ కి షిఫ్ట్ అవ్వచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ దీనికి కీ అయితే చూడొచ్చు. కీ అనేది చేతక్ లోగోతో మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో దీనిలో తీసుకొచ్చిన మేజర్ అప్డేట్ ఏంటంటే దీని యొక్క కీ అని చెప్పొచ్చు. ప్రీవియస్ గా మనకి ఫ్యాబ్ కీ అయితే ఉండేది, అంటే వైర్లెస్ కీ అయితే ఉండేది అనమాట. సో దీని ద్వారా మనం స్కూటీ అనేది ఆపరేట్ చేయొచ్చు. బట్ ఈసారి ఏంటంటే మనకి ఫిజికల్ కీ అనేది తీసుకొచ్చారు. సో కీ అనేది మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది కంప్లీట్ గా ఫుల్లీ డిజిటల్ 5.5 ఇంచెస్ రౌండెడ్ కలర్ కన్సోల్ దీనిలో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో కన్సోల్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే కన్సోల్ ఉండే ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే డిజిటల్ స్పీడోమీటర్ అయితే ఉంది. అలాగే ఓడోమీటర్ ఉంది. అలాగే ఇక్కడ మనకి ఛార్జింగ్ అనేది బ్యాటరీ అనేది ఎంత పర్సెంటేజ్ ఉందో కనిపిస్తుంది. అలాగే ఆ ఛార్జింగ్ తో మనం ఎంత రేంజ్ వెళ్ళొచ్చు కూడా కనిపిస్తుంది. అలాగే ఇంకా సైడ్ స్టాండ్ ఇండికేటర్ అయితే ఉంది. సర్వీస్ డ్యూ ఇండికేటర్ అయితే ఉంది. లో బ్యాటరీ ఇండికేటర్ అయితే ఉంది. సో ఇంకా మనకి కావాల్సిన ఇండికేటర్స్ అన్ని కూడా మనకి దీని అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మొత్తం మనకి 5 కలర్ ఆప్షన్స్ లో అవైలబిలిటీ అయితే ఉంది. ఫస్ట్ బ్లాక్ కలర్, రెడ్ కలర్, వైట్ కలర్, బ్లూ కలర్, ఎల్లో కలర్ 5 కలర్ ఆప్షన్స్ లో మనకి అవైలబిలిటీ అయితే ఉంది. మీ ఫేవరెట్ కలర్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఇక ఫైనల్ గా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ సరికి 99,998 రూపీస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ సరికి 1,26,500 రూపీస్ అనేది అప్రాక్సిమేట్లీ అమలాపురం బజాజ్ షోరూమ్ లో ఆన్ రోడ్ అయితే ఉంది. ఇక డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే 25,000 అండ్ యాభై మీరు ఎంత సరే పే చేసి రిమైనింగ్ అమౌంట్ అనేది ఫైనాన్స్ చేయించుకుని మీరు ఈ స్కూటీ అనేది పర్చేజ్ చేయొచ్చు. ఒకవేళ మీ సిబిల్ స్కోర్ అనేది బాగుండి మీకు ప్రాపర్ డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే కనుక సో జస్ట్ మీరు ఒక 5,000 రూపీస్ పే చేసి రిమైనింగ్ అనేది ఫైనాన్స్ చేయించుకుని మీరు ఈ స్కూటీ అనేది పర్చేజ్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బజాజ్ చేతక్ బేస్ వేరియంట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వనమాట. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఒకవేళ మీరు ఈ స్కూటీ అనేది పర్చేజ్ చేద్దాం చూస్తుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద అమలాపురం బజాజ్ షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి దీని యొక్క ప్రైస్ కానీ ఆన్ రోడ్ ప్రైస్ కానీ మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మీరు బైక్స్ అనేవి పర్చేజ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వాళ్ళ వీడియో అయితే వీడియో నచ్చి ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. ఇలాంటి బైక్ అండ్ స్కూటీ రిలేటెడ్ వీడియోస్ అనేవి డైలీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను. కాబట్టి మీలో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.